పెద్ద షాపింగ్ మాల్ ఉందండి. ఎంత పెద్ద షాపింగ్ మాల్ అంటే మనం ఇనార్బిట్ మాల్ చూసినట్టయితే ఒక 10 రేట్ల షాపింగ్ మాల్ అనుకోండి. దానిలోకి ఒక కస్టమర్ వచ్చి చూసి అతనికి కావాల్సిన ప్రోడక్ట్ కానీ లేదా ఎక్కువ వెరైటీస్ లేనందువల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. ఇలా మళ్ళీ ఇంకో కస్టమర్ వస్తాడు, మళ్ళీ ఇంకో కస్టమర్ ఇలా వస్తూ ఉంటారు, పోతూనే ఉంటారు. అప్పుడు ఈ షాపింగ్ మాల్ ఓనరు ఏం ఫీల్ అవుతాడంటే, ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు కానీ నా దగ్గర ఎందుకు ప్రోడక్ట్స్ సేల్ కావట్లేదు అని. సో ఇప్పుడు మీ మైండ్లో రన్ అవుతున్నది ఏంటంటే, ఎక్కువ ప్రోడక్ట్స్ కనుక పెడితే అంత పెద్ద షాపింగ్ మాల్లో ఎక్కువ సేల్స్ అవుతాయి కదా అని అందరూ అనుకుంటాం కదా. సేమ్ రియల్ ఎస్టేట్ విషయంలో కూడా, అంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ విషయంలో ఇదే జరుగుతుంది. ఎన్నో సైట్ విజిట్స్ పెడతారు, కస్టమర్స్ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. నాకు ఎన్నో సైట్ విజిట్స్ పెట్టినా కానీ నాకు ఎందుకు సేల్స్ కావట్లేదు అని బాధపడుతుంటారు. ఎందుకు అని అంటే, ఇందాక చెప్పిన షాపింగ్ మాల్ ఏదైతే ఉందో అది మన హ్యూమన్ బ్రెయిన్ అండి. దానిలో కస్టమర్కి కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన మైండ్లో లేదో వచ్చి చూసేసి వెళ్ళిపోతాడు. మనం ఎప్పుడైతే అతని పల్స్ని బట్టి అతనికి కావాల్సిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఆయనకి ఇచ్చినట్టయితే అక్కడ సేల్ క్లోజ్ అయిపోతుంది. ఒక్కసారి అలా నేర్చుకొని అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చామా అంటే డీల్ క్లోజ్ అయిపోతుంది. అలా మల్టిపుల్ డీల్స్ క్లోజ్ అవుతూనే ఉంటాయి. సో ఇలా మీరు సేల్స్ పెంచుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ మీ మైండ్లోకి వచ్చింది ఏంటంటే, అదేదో నువ్వే చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. సో అందుకోసమే రియాలిటీ దివాకర్ మార్కెటింగ్ స్కూల్ ఉందండి. మీ సేల్స్ ఎలా చేయాలి, ఏం చెప్తే సేల్స్ అవుతాయి, మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి వర్క్షాప్స్ ఉన్నాయి. మీరు అటెండ్ అవ్వచ్చు, దానిలో నేర్చుకొని సేల్స్ చేసుకోవచ్చు.